ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏం రాలేదు శేఖర్, పంపించాను సార్ వర్మ గారు, మీకు పంపించినాను చూసుకోండి. నాకు రీచ్ అవ్వలేదు. కాపు సంక్షేమం కోసం చూసుకోండి. సో అలా మాట్లాడిన వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతాం? వాళ్ళు కలిసి 20 ఏళ్ళు కాబట్టి 40 ఏళ్ళు ఉండమన్నాడు సార్, ఎవరు వద్దన్నారు కానీ. కాకపోతే ఎందుకు సార్ 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, 10 నెలలు దాటక ముందే 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా? గత ఏడాది కంటే 11,450 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా? స్టాంప్స్, రిజిస్ట్రేషన్, అమ్మకం పన్నులు అన్ని తగ్గిపోయినందుకు ఉండాలా? ఇవి కాకుండా మూలధన వ్యయం గత ఏడాది కంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. మూలధన వ్యయం గత ఏడాది కంటే సార్ మూలధన వ్యయం గత ఏడాది 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అప్పు చేసినా సరే, ఇప్పుడు 13,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు తక్కువగా మూలధన వ్యయం ఖర్చు చేసినందుకు ఇవ్వాలా? లేకపోతే సార్ ఇంకా మాట్లాడాలంటే సార్ వీళ్ళు చాలా ఉన్నాయి సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు శాంతి భద్రతలకు గాలి కొదిలేస్తే రోజుకో 70 చోట్ల మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చారు. అందుకు వీళ్ళకి 15 ఏళ్ళు కావాలా? 10 లక్షలకు పైగా పెన్షన్లు కోస్తా ఉన్నారు, అందుకు కావాలా? ఉచిత బస్సు అని చెప్పి మహిళలకు టోపీ పెట్టారు, అందుకు కావాలా? ఆడబిడ్డ నిధులు, తల్లికి వందనం అని చెప్పి మహిళలకు పోటు పొడిచారు, అందుకు కావాలా? 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని చెప్పేసి యువకులకి వంచన చేశారు, అందుకు కావాలా? 15,000 కోట్లకు పైగా కాపు సంక్షేమం చేస్తాను, కాపులకు పెద్దన పాత్ర పోషిస్తాను, వైసీపీలో ఉండే కాపులు మొత్తం పాలె కాపులే అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ అనుకో 2 బడ్జెట్లలో కాపు సంక్షేమం కోసం గుండు 0 కేటాయించిన కిక్కురు మనకుండా మాట్లాడకుండా ఉన్నందుకు 15 సంవత్సరాలు వీళ్ళకి కావాలా? సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అని చెప్పి మాట్లాడి ఈ రోజు అమరావతి పేరుని ఎప్పటి ముప్పటిగా అధిక ధరలకి, అధిక వడ్డీ రేట్లకి అప్పులు తీసుకొస్తున్నందుకు వీళ్ళకి 15 ఏళ్ళు అధికారం ఇవ్వాలా? ఇది కాకుండా సార్ 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పి రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించి అసెంబ్లీ సాక్షిగా 7,20,000 కోట్ల రూపాయలకే కన్ఫైనర్లకు ఇవ్వాలా? ఇది కాకుండా విశాఖలో డ్రగ్స్ ఎంత పెద్ద ఎత్తున మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్యాబ్లో వేసుకోవాలంట. మరి జితేంద్ర సింగ్ గారు మీరు కూటమిలో ఉన్నాయనే అది డ్రై ఇస్తాయా అని చెప్పారు, అందుకే వాళ్ళ ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి గత బొమ్మలు వేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పెద్ద భూతంలాగా చూపించారు, దానికి పేరు మార్చి ఆంధ్ర రీసర్వే ఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు, పేరు మాత్రమే మార్చారు. అందుకే ఎందుకు వాళ్ళ చెప్పన్నారు సార్, రాష్ట్రంలో ఈ రోజు విద్యార్థులు, రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వీళ్ళు మొత్తం ఆటలు పాటలు సరదా వినోదాల్లో ఉన్నందుకు 15 సంవత్సరాలు ఇవ్వాలా? ఏంటి దొంగల్లాగా అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అంటున్నారు స్పీకర్ గారు. స్పీకర్ గారి విచక్షణకు వదిలేస్తున్నాయండి. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి. దొంగలు ఎవరో చెప్పనా సార్, పార్టీ పెట్టిన అతని వెన్నుపోటు ఇట్లా పొడిచి జయప్రదంగా ఏదైతే పార్టీ నిధుల్ని లాక్కున్నారు చూడు, వాళ్ళు దొంగలంటే. అదే విధంగా పార్టీలో ఉన్న క్యాంపు రాజకీయాలు నడిపించి ఈ పక్క వాళ్ళందరినీ ఆ పక్క తీసుకెళ్లి సొంత పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారు చూడు, వాళ్ళు దొంగలంటే. ఆగండి సార్, మీ టైం వస్తుంది. ఉన్నమా వెన్నుపోటు అబద్ధమా? ఏదబద్ధం సార్, ఏదబద్ధం చెప్పండి. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది నిజమా కాదా? ఎన్టీఆర్ గారికి చెప్పులు వేస్తుంది నిజమా కాదా? విజయ్ నోట్ చెప్పండి. దాని వల్ల క్రాస్ టాక్ చేయడం వల్ల ఎవరికి అర్థం కాదు. నేనేం తప్పు మాట్లాడాను సార్? నేను ఎక్కడ తప్పు మాట్లాడాను కాదా అన్నాను. నేను జయప్రదంగా పార్టీని లాక్కున్న మాట వాస్తవం కాదా అని అడిగాను, తప్పే ఉంది. నేను ఇంకో మాట సార్, ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడారు సార్? దొంగలు. ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి సభా హక్కులు ఉంటాయి. వాళ్ళ అసెంబ్లీకి క్వశ్చన్ అవర్ సందర్భంగా వెళ్ళినప్పుడు క్వశ్చన్ అవర్ అడిగేటప్పుడు సంతకం పెడతారు సార్. అప్పుడు సంతకం పెట్టిన దాన్ని అంటే ఆయనకి ఆ మాత్రం కూడా తెలియదు స్పీకర్ గారికి. స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి, ఆయన మీద విమర్శలు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ స్పీకర్ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు, స్పీకర్ గారి భాష ఎలా ఉంది,
స్పీకర్ గారు కాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విషయం చిమ్మారు, స్పీకర్ అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఒక స్పీకర్ అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. సరైన సమయంలో సరైన విధంగా రాష్ట్ర ప్రజలే తీర్పిస్తారు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, వీళ్ళకి ఎందుకు 15 సంవత్సరాలు నేను అడుగుతున్నాను సార్. వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 నెలలైంది సార్. ఈ 10 నెలల్లో వీళ్ళు మేము ఫలానా చేశాం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇది చేశాం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఇది చేశాం, రాష్ట్ర ప్రజలకి మేము డిఎస్సి అని చెప్పాం, అన్ని ఇచ్చాం, నోటిఫికేషన్ ఇచ్చాం, లేకపోతే ఏ స్థాయిలో ఉంది, రాష్ట్ర ప్రజలకి ఏదైతే యువత కోసం ఏ స్థాయిలో మేము ఉద్యోగాలు కల్పించాం, అప్పులు మేము ఎప్పటికప్పుడు